హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. నిన్న ఫ్రైడే రోజు ఆర్బీఐ రెపో రేట్ని డిక్లేర్ చేసింది. దట్ ఈస్ 6.5%. మరి లాస్ట్ ఇయర్ కూడా 6.5% ఉంది, ఈ ఇయర్ కూడా 6.5% ఉంది. అంటే ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ పరంగా ఎట్లుంది, అంటే బ్యాంకింగ్ సెక్టార్స్ మీద ఎట్లా ఇంపాక్ట్ అవ్వబోతుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ ద టెక్నికల్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాండి. ఓకే, సో ఆర్బీఐ రెపో రేట్ వచ్చేసింది, నిన్న డిక్లేర్ చేసింది 6.5% అని. సో ఫస్ట్లీ చాలా మందికి అసలు రెపో రేట్ అంటే ఏంటి, అసలు ఏది ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది, ఇలాంటి చాలా విషయాలు తెలీదు. సో ప్లీజ్. అసలు ముందు రెపో రేట్ అనేది మనందరి జీవితాలు ఇంపాక్ట్ అయ్యేది రెపో రేటే. ఈవెన్ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, లేకపోతే ఆర్బీఐ కానీ, వీటన్నిటిలో తీసుకునే డెసిషన్స్లో మేజర్గా డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది మనకి రెపో రేటు. ఎందుకంటే రెపో రేట్ అంటే ఈ బ్యాంకులు అన్నీ కూడా ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటాయి. ఆ అప్పు మీద వడ్డీ రేటు ఇది అనమాట. దీన్ని బట్టి వీళ్ళు ఈ బ్యాంకులు మనందరికీ కూడా లోన్లు ఇస్తాయి. సో ఈ బ్యాంక్ ఎప్పుడైతే ఆర్బీఐ నుంచి తక్కువ రేటు కనుక వస్తే మనకు కూడా తక్కువ రేటుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఏమైందంటే మార్చి 22 లాస్ట్ ఇయర్ నుంచి కూడా రెపో రేటు స్టాండర్డ్ ఉంది, కానీ అంతకు ముందు 2 ఇయర్స్ నుంచి చూసుకుంటే 250 బీపీఎస్ పాయింట్స్ పెరిగాయి. అంటే లాస్ట్ 3 ఇయర్స్లో 250 బేసిస్ పాయింట్స్ పెంచారనమాట. అంటే చాలా ఎక్కువ మనకి ఇంట్రెస్ట్లు. దానివల్ల ఏమైంది, హౌసింగ్ ఇంట్రెస్ట్లు కానీ, లోన్ తీసుకున్న ఇంట్రెస్ట్లు అన్నీ కూడా మామూలుగా 100 రూపాయలు ఉండడానికి 110 రూపీస్ అలా పెరిగాయి. దానివల్ల ఏమైందంటే బ్యాంకుకి బాగా డబ్బులు వచ్చాయి, కానీ రీటైల్ క్లయింట్స్ అందరికీ కూడా మనందరికీ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. అయితే ఈసారి యాక్చువల్గా ఈ ఇన్ఫ్లేషన్ తగ్గటం, దీనికి మేజర్ రీజన్ ఏంటంటే మనకి తెలిసిందే, వార్ ఉండటం, దానివల్ల సప్లై డిమాండ్ డిస్రప్షన్ రావటం, కమోడిటీస్ రేట్లు విపరీతంగా పెరగటం వల్ల ఈ ఇయర్ లో మనం చూసుకున్నది టమాటోస్, ఆనియన్స్ విపరీతంగా వెళ్ళిపోతున్నాయి. సో వీటన్నిటిని మరి గవర్నమెంట్ మేజర్ డ్యూటీ ఏంటంటే అందరికీ కూడా నార్మల్ ఇన్ఫ్లేషన్ తగ్గించాలనేది. మేజర్గా యూఎస్ కొంచెం రికవర్ అవటం అనేది అన్ని కంట్రీస్కి పాజిటివ్ అయింది. అంతకుముందు యూఎస్ వాళ్ళే ఎక్కువ మనకి డిపెండెంట్ ఉన్నాం కాబట్టి వాళ్ళ ఎఫెక్ట్ మనం ఉండటం వల్ల మన కంట్రీ బాగానే ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ డిఫరెన్స్ వల్ల మనం అన్సర్టైన్ అయింది. ఇప్పుడు నార్మల్ అయింది. అయితే ఏంటంటే ఈసారి మేము తగ్గిస్తారేమో అనుకున్నాం, ఎందుకంటే మొన్న బీజేపీ వచ్చింది అంతా బాగానే ఉంది కదా అని. కానీ ఇంకా తగ్గించలేదు. వీళ్ళు చెప్పడం ఏంటంటే 2024 సెకండ్ హాఫ్లో తగ్గే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే, అట్లీస్ట్ పెంచకపోవటం అనేది కొంచెం ఊరటగా ఇస్తుంది. ఎందుకంటే మేమేమనుకున్నామంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గిస్తే ఎక్కువ మందికి సాటిస్ఫై అవుతారనే పాయింట్ అనుకున్నాం. కానీ అట్లీస్ట్ 25.25 బేసిస్ తగ్గిస్తారన్నా బాగుండేది. బట్ ఇంకా ఆర్బీఐ అనేది వాళ్ళు తీసుకున్న డెసిషన్ని మరి యాక్సెప్ట్ చేయాలి కాబట్టి, బట్ పాజిటివ్ అయితే కనపడుతుంది. అయితే గ్రోత్ రేటు, ఇండియా గ్రోత్ రేట్ వచ్చి బాగుందని చెప్తున్నారు. 6.4, 6.5 జీడిపి పెరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చి 7% పెరుగుతుంది. అండ్ 4 ట్రిలియన్ ఎకనామీ హిట్ కాబోతుంది. ఇవన్నీ కూడా న్యూస్లన్నీ కూడా పాజిటివ్గా కనబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ రిలయబిలిటీ కూడా మనకి అంటే సామాన్య ప్రజలకు కూడా కనపడాలి కదా. మనం ఏదో ఆర్బీఐ చెప్తున్నారు, అంతకుముందు వాళ్ళ వర్డ్స్ అన్నీ కూడా మనకి అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు ఏంటంటే అసలు రియల్గా అంత ట్రిలియన్ ఎకానమీ ఎక్కడ ఉంది, ఏముంది, ఏంటి అని చూస్తుంటే మనకు ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ కనపడుతుంది, ఒక పక్క ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నాయి, ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి కళ్ళ ముందు కనపడుతున్న డెవలప్మెంట్స్, మెట్రోస్ బాగా అవుతున్నాయి. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఎకానమీ గ్రో అవుతుంది. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గి మన అందరికీ ఏంటంటే మెయిన్ ఇంటర్నేషనల్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇండియాలో పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది, అంటే సామాన్యులకు కూడా డబ్బులు వస్తున్నాయి అనేది కొంచెం పాజిటివ్ న్యూస్ అవుతుంది. గ్రేట్. సో అంటే ఆర్బీఐ రెపో రేట్ 6.5% ఉంది కాబట్టి, అంటే లోన్స్ పరంగా ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే ఛాన్సెస్ అంటే పెరగవు, అంటే ఎట్లా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, హౌసింగ్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ? ఇవి ఏంటంటే స్టేబుల్ అవుతున్నాయండి. అట్ ద సేమ్ టైము తగ్గటానికి ఎక్కువ అవకాశాలు ఇక తగ్గుతాయి అనేది అయితే నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరన్నా తీసుకోదలుచుకున్న కొంచెం వెయిట్ చేసుకోవటం ఇంకా బెటర్. ఎందుకంటే నెక్స్ట్ ఫిబ్రవరిలో కూడా నేను అనుకోవటం కొంచెం ఛాన్స్ ఉంది తగ్గడానికి.
సో ఎవరన్నా ఇప్పుడు గబక్కన కారు కొనాలన్నా ఇల్లు కొనాలన్నా ఒక 2 మంత్స్ ఆగితే తక్కువ రేట్కి రావచ్చు. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి కొంచెం ఉంది. అర్జెన్సీ ఉంటే ఓకే, మామూలుగా వెయిటింగ్ పీరియడ్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్. అలాగే కొంతమంది ఉంటారు ఇది కన్స్ట్రక్షన్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి వాళ్ళు లోన్ తీసుకుంటుంటారు కదా, వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వరకు టైం ఉంటుంది కాబట్టి తగ్గించడానికి స్కోప్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా మనకి ఈ ఆర్బీఐ రెపో రేటు ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి వాళ్ళు సమీక్ష చేస్తూ ఉంటారు అవును. మేజర్గా. సో దాని ఎఫెక్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క రేట్లు తగ్గించాలా పెంచాలా అనే దాని మీదే మొత్తం ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ పాయింట్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం కూడా ఆర్బీఐ ఈ రెపో రేట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో స్టాక్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఉన్నాయండి. ఎందుకంటే స్టాక్స్కి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందు నా దగ్గర డబ్బు ఉండాలి. కరెక్ట్. డబ్బు మొత్తం ఇంట్రెస్ట్ రూపంలో నేను ఎక్కువ కడుతున్నాను అనుకోండి, నాకు ఈ రెగ్యులర్ ఎక్స్పెన్సెసే సరిపోతుంది. అదే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది అనుకోండి, ఒక 20,000 తగ్గినా ఇప్పుడు హౌసింగ్ లోన్ దాదాపు ఎవరు చూసుకున్న 50,000 60,000 మినిమం ఉంటున్నాయి. అందులో 10,000 15,000 తగ్గింది అనుకోండి, సో అది మనకి స్టాక్ మార్కెట్లోకి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ కింద రావడానికి అవకాశం ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్స్కి స్టాక్ మార్కెట్కి ఇన్వర్స్ రిలేషన్. అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిందంటే మార్కెట్లో పెరుగుతాయి, ఎందుకంటే పైసలు వస్తాయి అన్నట్టు వస్తాయి కాబట్టి ఎక్కువగా బెనిఫిట్ ఉంది. అందుకే ఇంకా ఉత్సాహంగా ఉంది స్టాక్ మార్కెట్ ఇప్పుడు. బాగా ఈ నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే మాత్రం ఇంకెక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అండ్ మీరు మెన్షన్ చేశారు కదా వచ్చే మార్చ్లో ఒకవేళ రెపో రేట్ తగ్గే అవకాశం ఉంటే ఏ లోన్స్ మీద ఎఫెక్ట్ అంటే రేట్స్ తగ్గే అవకాశం ఉందంటారు? ఎక్కువ డైరెక్ట్గా ఇప్పుడు మనకి ఇండియా మొత్తం కూడా 50% హౌసింగ్ లోన్స్ అండి. హౌసింగ్ లోన్స్ హౌసింగ్ లోన్స్లో కూడా రెండు ఉన్నాయి. ఒకటి నార్మల్ గవర్నమెంట్ బ్యాంక్స్ దగ్గర తీసుకోవటం, వాళ్ళు ఇంకా తక్కువ రేట్ ఇస్తారు. ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, అక్కడ తీసుకున్న వాళ్ళు చాలా రిలీఫ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు 12% 11% అలా కొంచెం హైయర్ ఇంట్రెస్ట్ మీద ఎక్కువ డాక్యుమెంట్స్ చూడలేక ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ లేకపోతే సెంట్రల్ బ్యాంక్స్ కానీ ఎక్కువ స్క్రూటినీ ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ సేఫ్ ఉన్న లోన్స్ ఇస్తుంటారు. అదే కొంచెం సిబిల్ తేడా ఉన్నాయి వీళ్ళందరికీ ఏంటంటే ఎన్బిఎఫ్సిలు కానీ ఈ ప్రైవేట్ ఫైనాన్షియల్స్ ఇవి ఇస్తుంటారు, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అంటారు. వాళ్ళు చాలా బెటర్ అవుతారు. అలాగే యూజ్డ్ కార్స్ కానీ, తర్వాత యూజ్డ్ కార్స్ కూడా మళ్ళీ ఇలా ఎన్బిఎఫ్సిస్ దగ్గర తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి కొంచెం చాలా సేఫ్ అవుతారు, బెటర్ అవుతారు అనమాట. సో ఈ రెండు సెక్టర్స్ వాళ్ళు కొంచెం చాలా బెటర్ అవుతారు. సో మొత్తానికి హౌస్ కొనాలనుకున్న కార్ లోన్ తీసుకునే వాళ్ళైతే కొంచెం ఆగండి అని అంటారు. మంచి తక్కువ రేట్లకి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 2 మంత్స్లో మళ్ళీ చూసుకొని ఫిబ్రవరి మళ్ళీ 5-6 తారీఖులో ఉంది కాబట్టి అక్కడ ఏదన్నా తగ్గితే, ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి మనకి కొన్ని తాయిలాలు ఇవ్వాలి కదా, అందుకని ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇవ్వటం వల్ల ఎకానమీకి కూడా పెద్ద డిస్టర్బెన్స్ రాదు. సో ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. సో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్ ప్రభావం వల్ల కొంచెం తగ్గితే జనాలకి అయితే బెనిఫిటే అవుతుంది. మొత్తానికి కొంచెం ఎంత తగ్గినా తగ్గినట్టే కాబట్టి సో బెనిఫిటబుల్ అంటారు మీరు. నైస్ అండి, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.